అయితే పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ హోదాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కల్పించడం ఆపేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో వాటినన్నింటినీ కూడా దళిత క్రైస్తవులు వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే దీనిలో భాగంగా మనం అడుగుదాం, అసలు క్రైస్తవులే లేరు సార్ యాక్చువల్గా భారతదేశంలో, అలాంటిది మేము దళిత క్రైస్తవులం అని చెప్పేసి మీరు కొత్త ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారని చెప్పేసి దాన్ని ఒప్పుకోవడం లేదు సుప్రీంకోర్టు. సో దానికే తీర్పు ఇవ్వడం జరిగింది. సో మీరేం చెప్తారు ఈ అంశం గురించి? క్రైస్తవులు లేరనేది కాదు, క్రైస్తవ మత మార్పిడి చేసుకున్నారు అంటే మానసిక పరివర్తన చెందినరు వాళ్ళు. ఎక్కడ హిందూ మతంలో ఈ బ్రాహ్మణ మతంలో కులహంకారం కులదాడులు, అంటరానితనం, అనేకమైనటు వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళు మనసు మార్చుకొని వేరే దేవుణ్ణి స్వీకరిస్తున్నారు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏం చెప్తుంది అంటే మత స్వతంత్ర హక్కు ఇచ్చింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో నువ్వు ఏ మతాన్నన్నా స్వీకరించవచ్చు అని చెప్తుంది, ఏ దేవుణ్ణన్నా పూజించుకోవచ్చు అని చెప్తుంది. కానీ దేవుణ్ణి పూజించడం వలన కులం అయితే మారలేదు, కులం అక్కడే ఉంది. రిజర్వేషన్ దేని ఆధారంగా వచ్చినాయి? కుల ఆధారంగా వచ్చినాయి. ఇప్పుడు హిందూ మాలమాదిగలు, క్రైస్తవ మాలమాదిగలు, ఇస్లాం మాలమాదిగలు, అలాగే బౌద్ధ మాలమాదిగలు, ఈ విధంగా ఉన్నది ఇండియాలో. కాబట్టి వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళు కులం అక్కడే ఉంది. కులం మారడం అంటే మతం మారడం వల్ల, దేవుణ్ణి మార్చుకోవడం వల్ల ఆయన బతుకు తెరువు మారలే, ఆయన ఆర్థిక పరిస్థితి మారలేదు, ఆయన యొక్క బంధుత్వము మారలే, ఆయన కులము మారలే, ఆయన అంటరానితనం మారలే, ఆయన వివక్షత మారలే. మరి ఇన్ని మారకుండా ఉండడం ఉన్నది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది? ఎందుకు తీర్పునిస్తుంది? వాళ్ళ బతుకు మారిందని తీర్పిస్తుందా? వాళ్ళ స్థితిగతులు మారిందని తీర్పిస్తుందా? ఒక దేవుణ్ణి ఎంచుకోవడం వల్ల ఆయన బలపడలేడు కదా, మానసికంగా బలపడ్డాడు కానీ ఆర్థికంగా బలపడలేడు. కులం పరంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు యథావిధంగా కొనసాగించాలి. అయితే మీరు ఏదైతే ఆర్థికంగా బలపడలేదు అని చెప్తా ఉన్నారో, ఇదే అంశానికి వస్తే ఏదైతే వేరే పక్కన ఉన్నటువంటి దేశాల్లో క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి ఫండ్స్ని ఇక్కడ మన హిందూ దేశమైన ఇక్కడ క్రైస్తవులుగా మారిన వాళ్ళు లేదా ఒక పాస్టర్ల రూపంలో అయినప్పటికీ కానీ పొందుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఇదే అంశం కూడా ఒకటి అనుకోవచ్చు ఇవన్నీ రూల్స్ చేంజ్ చేయడానికి. సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బీహార్ వండి, బీహార్లో 2000 బుద్ధ విహారాలు ఉన్నాయి. ఆ బుద్ధ విహారాలన్నీ కూడా విదేశీయులు కట్టించిండ్రు. ఆ ఫండ్తోని మరి ఆ గవర్నమెంట్ బతుకుతలేదా? అక్కడ కూడా గవర్నమెంట్ బతుకుతుంది కదా ఆ ఫండ్తోని. 2000 బుద్ధ విహారాలు ఉన్నాయి, అక్కడ బుద్ధిస్టులే లేరు, అయినప్పటికీ బుద్ధ విహారాలు ఉన్నాయి. విదేశీయులు వస్తున్నారు, ఆ డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు, మందిరాలు కడుతున్నారు. అంటే డబ్బు ఆర్థికం సమస్య అనేది కాదు, కానీ కులాలవాదిగా అంటే ఇంతకుముందే అంటే సుప్రీంకోర్టు ఇది బిల్లు చేసేది ఉండే, పార్లమెంట్లో బిల్లు చేసేది ఉండే, ఆర్టికల్ 25ని మార్చేది ఉండే. అది చేయకుండా రాజ్యసభలో చర్చ జరగకుండా, రాష్ట్రపతి ఆమోదం చేయకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఏమో హక్కు ఉంది. ఆ విధంగా ఎస్సీ ఎస్టీలకు హక్కు లేదని చెప్పి, దళిత క్రైస్తవులకు హక్కు లేదని చెప్పడానికి సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉంది? అంటే మరి పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్లు దేనికోసం, రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్లు దేనికోసం, మరి రాజ్యాంగం ఉండి దేనికి, రాష్ట్రపతి ఉండి ఎందుకు? అంటే ఇవన్నిటినీ ముందు నీరుగార్చడానికే ఈ యొక్క కుట్ర, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాదులు చేస్తున్నటువంటి కుట్ర. ఇది ఒక పెద్ద దేశవ్యాప్తంగా కులాలుగా మతాలుగా విడదీసి మనుషుల లోపల పగ, ద్వేషం, వైరుధ్యాన్ని పెంచి హాయిగా పరిపాలించుకోవడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇదేం లేదు. ఇది పార్లమెంటులో బిల్లు పెడితే అక్కడ చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరగకుండా ఉండడానికి సుప్రీంకోర్టును ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్
341ని సవరణ చేయకుండా అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా రాజ్యసభలో చర్చ జరగకుండా రాష్ట్రపతి ఆమోదం జరగకుండా దొంగ రూట్లో సుప్రీంకోర్టు ద్వారా ఒక చట్టాన్ని చేసిండ్రు. అదే పద్ధతిగా అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నుకోవడం దేనికి? మరి వీళ్లకు ఈ విషయాన్ని చెప్పడానికే కదా. మరి పార్లమెంట్ ఉండేందుకు, రాజ్యాంగం ఉంటేందుకు, అందులో సభ్యులు ఉండేందుకు, రాజ్యసభలో సభ్యులు ఉండేందుకు? వీళ్ళందరికీ తెలియకుండా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది, ఏ విధంగా చట్టాలు చేస్తుంది? అంటే మున్ముందు అన్ని విషయాల్ని కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన హక్కులన్నిటి కూడా సుప్రీంకోర్టును ఉపయోగించి మన యొక్క హక్కులని కాలరాసే ప్రయత్నము ఈ బీజేపీ బ్రాహ్మణ మనువాద పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఇది సరైంది కాదని మేము తెలుపుతున్నాం.